3 స్థూలకాయము భారీకాయం ఉన్న వాళ్ళకు కూడా పాదాలు వాస్తాయి. స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసి T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి స్థూలకాయము ఉన్న వాళ్ళకు కూడా పాదాల వాపు వస్తుంది. పాదాల వాపు వచ్చిన వాళ్ళ ఎవరైనా కూడా తాత్కాలిక ఉపశమనం, రాత్రిపూట ఒక పరుపు చుట్టి పరుపు మీద ఎత్తు మీద 2 కాళ్ళు పెట్టడం. దిళ్ళు సరిపోవు, పరుపును చుట్టండి, 2 కాళ్ళు పెట్టండి, పొద్దునకల్లా తగ్గిపోతుంది. పగలు పూట కూడా కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకు వేలేయకుండా ఎదురుగుండా ఒక టేబుల్ కానీ స్టూల్ కానీ పెట్టుకుని కాళ్ళు ఎదురుగుండా పెట్టుకోవటం. ఈ విధంగా ఇది తాత్కాలిక ఉపశమనమే. దానికి మూల కారణాన్ని అన్వేషించి తగు చికిత్స చేయవలసిన అవసరం ఉంది. ఇక 4 మనం బస్సు ప్రయాణము, కారులో కూర్చుని ప్రయాణము 8 గంటలు 10 గంటలు, విమాన ప్రయాణం 8 గంటల నుంచి 18 గంటల వరకు ప్రయాణం చేసినప్పుడు పాదాలు వాపు రావటం సహజమే. ప్రయాణము తరువాత వచ్చిన పాదాల వాపు దానంతటికదే తగ్గిపోతుంది.